రేవంత్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు కేటీఆర్. సర్కార్ చేతగానితనం, నిర్లక్ష్యపు పాలన విధానాలతోనే తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో శ్రమించి రాష్ట్రానికి కెన్స్ పరిశ్రమ తీసుకొచ్చామన్నారు. 2008 కోట్ల పెట్టుబడి, 2000 ఉద్యోగాల సామర్థ్యం గల కెన్స్ టెక్నాలజీ సెమీకండక్టర్ల పరిశ్రమ కాంగ్రెస్ సర్కార్ అసమర్థ కారణంగా గుజరాత్కు తరలిపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా పరిశ్రమలు తరలిపోతున్నా ఇప్పటి వరకు సీఎం రేవంత్ కనీసం స్పందించడం లేదని దుయ్యబట్టారు కేటీఆర్. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రమించి కర్ణాటకకు వెళ్లాల్సిన కెన్స్ పరిశ్రమను తెలంగాణకు రప్పించిందని కేటీఆర్ గుర్తు చేశారు. వారు కోరిన వెంటనే 10 రోజుల్లోనే గొంగళాకరంలో ఫ్రాన్స్ క్యాన్ పక్కనే భూములు కేటాయించామన్నారు. బీఆర్ఎస్ పారదర్శక పాలన, చిత్తశుద్ధితో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఆ సంస్థ నేడు కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పాలన కారణంగానే రాష్ట్రం విడిచి వెళ్లిపోయిందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి ఆటో పైలట్ మోడ్లో ఉంటే ఇవాళ రేవంత్ సీఎం అయ్యాక ఆటో డిస్ట్రాక్షన్ మోడ్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు కేటీఆర్. 10 ఏళ్ల పాలన పాటు కష్టపడి బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ని బీఆర్ఎస్ నిర్మించిందని స్పష్టం చేశారు. కొద్ది నెలల్లోనే దానిని కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల మీద తప్ప పరిశ్రమను నిలుపుకోవడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇక రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాల కల్పనను పూర్తిగా గాలి కొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా తెలంగాణ సంపదను దోచుకుంటుందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణను ఏటీఎంగా మార్చి ఇక్కడి సంపదను వారికి తరలించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ పెద్దలకు తెలంగాణను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇక పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను మార్చేందుకు గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రమించిందన్నారు కేటీఆర్. టీఎస్, ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలతో ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆ కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేశారు. కెన్స్ టెక్నాలజీ సంస్థ గుజరాత్కు తరలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు ఒక హెచ్చరిక మాత్రమే అని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇప్పటికైనా రేవంత్ కళ్ళు తెరిచి పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాలని సూచించారు. లేకపోతే మరిన్ని కంపెనీలు రాష్ట్రం విడిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు కేటీఆర్.